రికార్డింగ్ నంబర్ 114 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. బ్రాహ్మణుల్ని దీనులైన వాళ్ళని సాక్షాత్తు నారాయణుడి రూపంగానే చూడమని చెప్పారు ఇక్కడ. దానికి కారణం ఏమిటంటే అదేదో బ్రాహ్మణుల్ని అందరినీ గౌరవించమంటే బ్రాహ్మణులు గర్వించాల్సిన విషయం కాదు అని చాలా క్లియర్గా ఇక్కడ చెప్పారు. ఎందుకంటే అది బ్రాహ్మణ ధర్మం కోసమని వాళ్ళని పూజించాలి, గౌరవించాలి, కానీ వాళ్ళు బ్రాహ్మణ కులంలో పుట్టినందువల్ల కాదు అని చాలా క్లియర్గా చెప్పారు. అందువల్ల ఇంకా ఏమిటి, విద్య నేర్చుకోవడానికి బ్రాహ్మణ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళ దగ్గర విద్య నేర్చుకోవడం కోసం వాళ్ళని పూజ్య భావంతో చూడాలి. ఎవరి దగ్గరైనా మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు వాళ్ళ మీద మనకు గౌరవం లేకపోతే మనకు ఆ విద్య రాదు. గౌరవం ఉండాలి, వినయం ఉండాలి, శ్రద్ధగా నేర్చుకోవడం అనే ప్రాసెస్లోనే మనకు విద్య వస్తుంది. అట్లా ఆ రకంగా బ్రాహ్మణుల్ని పూజించాలి అని చెప్పారు. ఇంకా దీనులను పూజించటంలో ఏమిటవుతుంది, ఒక జాలి ఉంటుంది మనకే తెలియకుండా. పూజ్య భావంతో ఉండటం అనేది దైవ స్వరూపంగా చూడటం నేర్చుకోవాలి. కాబట్టి పూజ్యభావం ఉంటుంది. దీనులను చూసినప్పుడు చులకన భావం వచ్చిందంటే మన మనసులోకి అది మన పతనం. అవతలి వాళ్ళు తక్కువ వాళ్ళు అనేటటువంటి భావం మనలో వస్తే వాళ్ళని మనం గౌరవించలేనప్పుడు అది మనకే నష్టం అవుతుంది. అక్కడ మనకు నారాయణుడు ఉండడు. సగం సగం నారాయణుని చూస్తాం ఎక్కడెక్కడో కొన్ని ప్లేసెస్లో మటుకే దైవ స్వరూపులు అనే భావం వస్తుంది, కానీ దీనులని చూసినప్పుడు రాదు. కాబట్టి మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. దానివల్ల నిష్కామ కర్మయోగం అనేది మనకు అందదు అటువంటి సమయంలో. అందుకని క్లియర్గా చెప్పారు, దీనులను జాలితో కూడిన గౌరవంతో చూడాలి అని. జాలి పడతాం న్యాచురల్గా, జాలి పడినా కూడా గౌరవం తప్పకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. యమభటులను కృతాంత భటులు అంటారుట. అంటే అర్థం ఏమిటంటే యమము అనేటటువంటి దాన్ని వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. కృతాంతుడు అంటే చివర కలిగే ఫలితం రూపంలో సాక్షాత్కరిస్తారనమాట. ఫైనల్గా వాళ్ళు మనం చేసిన పనులన్నిటికీ కూడా యమభటులే ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చేవాళ్ళు. కృతాంత భటులు అని అర్థం. దానికంటే ఒక చేసిన పనికి చిట్ట చివరి దక్కి ఫలితాన్ని ఇచ్చేవాళ్ళుగా సాక్షాత్కరిస్తారట మన జీవితానికి. యమము లేని వాళ్ళకి, అంటే ఒక పద్ధతి లేని వాళ్ళకి ఆహారము, విహారము ఇట్లాంటి విషయాల్లో ఏ రకమైన నియమాలు ఉండవు, ఒక పద్ధతి ఉండదు. కాబట్టి రోగాలు సర్పాల్లాగా, పావుల్లాగా, గద్దల్లాగా పీక్కొని తింటారు అన్నారు కదా, అదే రోగాలు పీక్కు తింటాయి అన్నమాట. ఇంకా కూడా ప్రవర్తనలో ఏ రకమైనటువంటి కంట్రోల్స్, హద్దులు లేకుండా ఉండటం వల్ల శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. అటువంటి వాళ్ళ ప్రవర్తన వాళ్ళు కంట్రోల్ చేసుకోరు. యమనియమాలు ఉండవు వాళ్ళ దగ్గర. పోరాటాలు, హత్యలు ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో ఉంటాయి. ఊహించుకోవచ్చు మనం వాళ్ళ జీవితం గురించి అంటున్నారు. ఇంకా కూడా చెబుతున్నారు, దీనులైన వాళ్ళని భేదబుద్ధితో చూసే వాళ్ళకి చాలా అధోగతి పాలే అవుతారు వాళ్ళు అని చెబుతున్నారు. దానికి ఇంకా కూడా కారణం ఏంటంటే ఆత్మవత్ సర్వభూతాన్ని అనే మాటకి అర్థం చెప్పుకోవాలి ఇక్కడ. నన్ను మిగతా వాళ్ళతో భేదం లేకుండా చూసేవాడే నారాయణ ధర్మాన్ని అవలంబించేవాడని అర్థము. తనతో సమానంగా ఇతరులని చూడగలిగినవాడు. ఆత్మవత్ సర్వభూతాన్ని అనే మాటకి అర్థం లేకుండా పోతుంది వాళ్ళ ప్రవర్తన వల్ల. ఇందులో ఇంకొకరిని శపించడం అనేటటువంటి ప్రాసెస్సే ఉండదు. తనతో సమానంగా ఇతరులను చూడగలిగినప్పుడు ఇంకొకళ్ళని శపించడం అనే ప్రాసెస్సే రాదు అసలు. ఎవరు ఊహకు కూడా అందదు. ఎదటివాడిని తనలాగా చూసుకుంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ శనక సనందనాథులు శపించారు. సో అది ఎత్తి చూపిస్తున్నాడు నారాయణమూర్తి. శపించబడిన జయ విజయులను నారాయణుడు కూడా రక్షించలేడు, శపించేశారు, ఇంక అయిపోయింది. కాబట్టి వాళ్ళు దీనులయ్యారు. ఇప్పుడు ఎందుకు? దే ఆర్ ఎట్ ది మెర్సీ ఆఫ్ సంబడి అనే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఆ రకంగా వాళ్ళు దీనులయ్యారు. నాతో సమానులుగా మీరు నా ద్వారపాలకుల్ని చూడలేకపోయారు
అనేటటువంటిది చెప్తూ ఉన్నారు ఇక్కడ పరమాత్మ. ఈ పరీక్షలో ధర్మం తప్పిన వాళ్ళని కృతాంత భటులు తాచుపాముల్లాగా పగబట్టి గద్దల్లా లాగా ముక్కులతో పొడిచి తింటారని చెప్పారు. శపించబడిన జయ విజయులు భూలోకానికి వెళ్ళి ఏం చేస్తారు? హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా వచ్చి దీని ఫలాన్ని మీరే అనుభవించేటట్టుగా చేస్తారు. వీళ్ళే కాకులు గద్దలు పావులు అవుతారు. పావుల రూపంలో సాధుజనుల్ని బాధ పెడతారు. మీ శాపం వల్ల ఎవరికి ఇబ్బంది కలిగిందో కూడా తెలియనంత మీరు పరిస్థితుల్లో ఉన్నారు అని సనక సనందనాథులకు చెప్తూ ఉన్నారు నారాయణుడు. చాలా ఆశ్చర్యకరంగా శపించడం తేలికే, కోపం తెచ్చుకోవడం తేలికే. దానివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే మళ్ళీ ఈ సనక సనందనాదుల వంటి సాధు స్వరూపులకే వస్తుంది. అంటే సాధువులైన వాళ్ళందరినీ, మునులైన వాళ్ళందరినీ బాధ పెట్టినటువంటి పాపం మళ్ళీ సనక సనందనాదుల మీదే పడుతుంది. అందుకని దీని ఫలము ఎవరు అనుభవిస్తున్నారంటే మీలాంటి వాళ్ళే అనుభవించాల్సి వస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇందులో నారాయణుడు ఎంత దయగలవాడో అనే విషయం మనం కూడా అర్థం చేసుకోవాలి. ఏంటి, తన ద్వారం దగ్గర ఉండే వాళ్ళని ఎంత గొప్పగా చూస్తున్నాడు ఆయన. తనతో సమానంగా ఆయన భావిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు అలాగే ఉన్నారు ఒకటి. తర్వాత మునులను ఏమీ తక్కువ చేయటం లేదు. వివరంగా ఆయన వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తూ ఉన్నారు ఆయన. తాము చేసిన మంచి పనులు తమతో భేదం లేకుండా ఇంకొకళ్ళని కూడా చూడటం అనేది తమకే రక్షణ ఇస్తుంది. అది కూడా తెలియటం లేదు జనానికి అంటున్నారు. తనతో సమానంగా, దైవంతో సమానంగా ఎదటి వాడిని చూడటం అనేది అది తమకే సుఖాన్ని, తమ సత్కర్మని పెంచుతుంది అని తెలుసుకోవాలి. ఇది పుణ్యకర్మ ఫల రూపమైన రక్షణ జరుగుతుంది. అక్కడ మంచి పనులు చేసిన వాడికి ఏ రక్షణ జరుగుతుందో అటువంటి రక్షణ జరుగుతుంది. తనతో సమానంగా, పరమాత్మతో సమానంగా ఎదుటివాడిని చూడగలిగినప్పుడు అది చాలా గొప్ప పుణ్యకర్మ అని చెప్పారు. శరణాగతి చెయ్యటము, అన్ని పనులను, అన్ని సర్వ కర్మలను భగవదర్పణంగా ఆచరించటం వల్ల భగవంతుడే స్వయంగా ఉంటాడు. ఇందులో ఉన్నటువంటి రక్షణ, ఈ ప్రాసెస్లో ఎటువంటి రక్షణ ఉన్నదంటే ఫర్ ఎవర్, అది తరగనిది అని చెప్పారు ఇక్కడ. ఎప్పటికీ ఉంటుంది ఆ రక్షణ అంటున్నారు. బ్రాహ్మణులు అనేక విధాలుగా ఎప్పుడైనా జరిగితే పరాభవిస్తే మనల్ని, అయినా కూడా వాళ్ళని పూజ్యభావంతోనే చూడాలి. తండ్రిని కొడుకులు చూసినట్టుగా చూడాలి. ఒకవేళ తండ్రి ఏదైనా కోపంలో పిల్లల్ని ఏమన్నా అన్నా కూడా తండ్రిని అగౌరవపరచటం అనేది మన సంస్కృతిలో లేదు ఎక్కడ. కాబట్టి అట్లా తండ్రిని కొడుకులు చూసినట్టుగా ప్రేమగా చూడాలి. ప్రేమతో పిలిచిన వాళ్ళే నాతో సమానులు అంటున్నాడు నారాయణమూర్తి. బ్రాహ్మణులు అనేక విధాలుగా పరాభవించిన, ఒకవేళ బ్రాహ్మణులు మనల్ని ఏదైనా పరాభవం చేసినా, కోప్పడినా, ఏదైనా జరిగినా వాళ్ళని తండ్రుల్ని కొడుకులు చూసినంత ప్రేమగా చూడాలి, నాతో సమానంగా చూడాలి. అప్పుడు వాళ్ళు నిజంగా నాతో సమానులు అవుతారని చెప్పేశారు ఇక్కడ. దీంట్లో ఇంకొక అర్థం ఏంటంటే, మీరు కోపం తెచ్చుకున్నా కూడా నా ద్వారపాలకులు మీ మీద కోపం తెచ్చుకోకుండా మర్యాదగా ప్రవర్తించారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు నాతో సమానులు. తమరు బ్రాహ్మణోత్తములు అయినా కూడా, మీరు పరాభవించినా కూడా జయ విజయులు మిమ్మల్ని భక్తిగానే సేవించారు కాబట్టి వాళ్ళకి నాతో సమానమైన స్థితి ఉన్నది. బ్రాహ్మణోత్తములుగా పరిగణించబడుతున్న మీకు మాత్రం అటువంటి స్థితి మీరు డెవలప్ చేసుకోలేదు, అభ్యసింపలేదు, అలవాటు చేసుకోలేదు. నాకన్నా వేరే వాళ్ళు మీకు కనపడుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉన్నారంటే తప్పు మీదే అన్నంత వివరంగా చెప్పారు కానీ డైరెక్ట్గా చెప్పలేదు. పూర్వం ఒకసారి భృగు మహర్షి నన్ను తన్నాడు, దానికి నేను ఎంతో సంతోషాన్ని పొందాను. అట్లా నేను సంతోషాన్ని పొందితే సందర్భం ఇంకో రకంగా ఉంటుంది. మీరు కూడా అటువంటి స్థితిలోనే ఉన్నారు, తన్నినంత పని చేశారు అన్నట్టుగా చెబుతూ ఉన్నారు పరమాత్మ. పుణ్యాత్ములకు నేను దాసోహం అని చెప్పేశారు ఇక్కడ. నేను పుణ్యాత్ములకు అమ్ముడు పోతాను, నన్ను నేను వశం చేసుకుంటాను పుణ్యం చేసుకున్న వాళ్ళకి.
పుణ్యం అంటే ఏమిటి? అందరిలో నన్ను చూడటమే పుణ్యం. తానే ఇతరులుగా భావించటమే పుణ్యం. మన గురించి మనం ఎంత గొప్పగా అనుకుంటామో అవతలి వాళ్ళు కూడా అంతే కదా న్యాయంగా. ఎవరిందులో ఎక్కువ తక్కువలని ఎలా చెబుతాం? ఒకరికి ఒక సద్గుణం ఉన్నది అంటే అది పరమాత్మ ఇచ్చిందే కదా. మనం ఏమన్నా కొని తెచ్చుకోగలిగామా వాటిని? మన స్వంతంగా సంపాదించుకున్నామా? అది పైనుంచి భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణం అది. అందువల్ల ఆయనతో సమానంగా అందరినీ చూడటం అనేది మనం చేసుకోవాల్సిన అలవాటు. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి వేరే రకంగా పెరుగుతూ ఉన్నాం కాబట్టి, వేరే వేరే విషయాలు చూస్తూ వేరే వేరే విషయాలుగా భావిస్తూ పెరుగుతూ ఉన్నాం కాబట్టి, మనం కనీసం కొంత గ్రాహ్యం తెలిసిన తర్వాత, ఒక వయస్సు మనకు వచ్చిన తర్వాత, ఓహో ఇది కాదు కదా ఉండవలసిన పద్ధతి, పరమాత్మ సర్వత్రా ఉన్నాడనేదే కదా నిజమైన అసలు జ్ఞానము అని దాన్ని అలవాటు చేసుకోవడం నేర్చుకోవాలి. అది మీరు నేర్చుకోలేదు అన్నట్టుగా చెప్పారు ఇక్కడ నారాయణుడు. నా ధర్మస్వరూపాన్ని తెలుసుకోకుండా మీరు ప్రవర్తించిన తీరు పాపం జయ విజయులు ఆ పాప ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి అన్నారు. ఆ ప్రవర్తన ఎట్లా ఉంటుందో మీరు కూడా తెలుసుకోవాలి. నా మనస్సుకు నీతి మార్గం అంటే ఇదే. వీళ్ళు ఎట్లాగూ భూమి మీద పుట్టక తప్పదు, కానీ మళ్ళీ తొందరగా నా దగ్గరికి వచ్చేటట్టుగా మీరు కనుక ఒప్పుకుంటే మీ పాపం కూడా తొందరగా తగ్గుతుంది అని చెప్పకుండా చెప్పాడు పరమాత్మ. నిగ్రహానుగ్రహ సమర్థుడు. నిగ్రహము చేయగలడు, అనుగ్రహము చేయగలడు. అయినా కూడా ఈ బ్రాహ్మణులు బాగుపడాలంటే, అంటే సనక సనందనాదులు సరైన మార్గానికి రావాలి అంటే ఈ జయ విజయులు బాగుపడాలని మనసులో ఒప్పుకోవాలి. జయ విజయులు తొందరగా పరమాత్మ సన్నిధికి చేరాలని మనస్సులో ఒప్పుకోవాలి వాళ్ళు అని చెప్పి హెచ్చరికగా మాట్లాడారు. ఈ మొత్తం జరిగిన సంభాషణ అంతట్లో కూడా ఉన్న సారాన్ని 1, 2, 3 లాగా ఇక్కడ చెప్పారు. నెంబర్ 1 ఏంటంటే, తపస్సు చేసేవాళ్ళు దైవానుగ్రహాన్ని ప్రత్యేకంగా మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ పొందుతారు అనేది లేదు. తపస్సులు చేస్తూ ఉన్నటువంటి మునులు మిగతా వాళ్ళకంటే ఎక్కువ అనుగ్రహాన్ని దైవం నుంచి పొందుతారనే పాయింటే లేదు అని చెప్పేశారు నెంబర్ 1లోనే. నెంబర్ 2 ఏంటంటే, ఎవరు ఎంత నిష్టతో జపం చేసినా, తపం చేసినా, తపస్సు చేసినా దాని సత్ఫలితము అనేది వాళ్లకు మటుకే ఉపయోగిస్తుందనే మాటే లేదు ఇక్కడ. లోకహితానికి అందరికీ ఉపయోగిస్తుంది. అది నాకెప్పుడు ఈ డౌట్ ఎప్పుడు ఉండేది ఏంటంటే, ఒకళ్ళు కూర్చొని 100 సంవత్సరాలు తపస్సు చేస్తారు. చేసినప్పుడు ఒక శరీరం కూర్చొని తపస్సు చేస్తోంది. కానీ మనకి తెలిసిన విషయం ఏమిటి? సర్వత్రా నారాయణుడే ఉన్నాడు, అందరిలో నారాయణుడే, ఇన్ని జీవులుగా ఉన్నది ఒకటే ఎనర్జీ అని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, చదువుకోబోతున్నాం. సర్వత్రా ఉన్నది ఒకటే ఎనర్జీ అయినప్పుడు, దైవం ఒక్కడే అయినప్పుడు, సర్వత్రా ఆయనే ఉన్నప్పుడు, ఒక శరీరంతో చేసిన పనికి ఒక శరీరానికే ఫలితం రావటం ఏమిటి? అది కూడా సత్కర్మ. తపస్సు చేస్తే ఆ శరీరానికి మటుకే గిరిగీసినట్టుగా ఫలితం వస్తుందా అని నాకు సత్కర్మ అంటేనే పర్సనల్ కాదు అక్కడ అసలు. అది సత్కర్మ అంటేనే 10 మందికి సంబంధించినది అని అర్థం. అందువల్ల సత్కర్మ చేసి, తపస్సు అంటేనే సత్కర్మ, సత్కర్మ చేస్తే ఆ ఫలితం ఆ దేహానికి మటుకే వస్తుందా? అది పాసిబుల్ కాదు కదా అని నాకు ఒక డౌట్ ఉండేది. ఇక్కడ అక్షర సత్యంగా పరమాత్మ ఇక్కడ దాన్ని చెప్పేశారు శుభ్రంగా. తపస్సు చేసినంత మాత్రం చేత దాని ఫలితం వాళ్లకు మటుకే రాదు. తపస్సు అనేది సత్కర్మ కాబట్టి, సత్కర్మ 10 మందికి సంబంధించింది కాబట్టి, ఫలితం కోరకుండా చేసేదే సత్కర్మ కాబట్టి ఆ తపస్సు యొక్క ఫలితం అందరికీ చెందుతుంది. అంటే మనం కూడా గమనించుకుంటే, రమణ మహర్షి ఒక పక్కన ఎక్కడో కూర్చొని ఉన్నారని చాలామంది ఆయన్ని అడిగారట. మీరు ఇక్కడ కూర్చోకపోతే జనంలోకి వెళ్ళి సేవ చేయొచ్చు కదా, ఎంతో అవసరం ఉంది జనానికి, మీరు ఇక్కడ ఒక్కరు ఎందుకు కూర్చున్నారు అని. మనకు అడగటం ఈజీ కదా, మనమే చేయొచ్చుగా, ఆయన అడగటం ఎందుకు? మనం ఎంత సేవ చేసామని మనకు అనిపించదు. ఆయన ఏదో ఊరికే కూర్చున్నాడు, పని పాట లేదు, దాని బదులు ఎవరికన్నా సహాయం చేయొచ్చు కదా అనే ఊహలు వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్ళి అడిగారన్నమాట. అడిగితే ఆయన చెప్పారట, నేను ఇక్కడ కూర్చొని ఎవరికి సేవ చేయటం లేదు అని మీకు ఎవరు చెప్పారు? నేను చేస్తున్నది సేవే.
అంటే ఆ మాటకు అర్థం ఇదన్నమాట. ఆయన కూర్చొని తపస్సు చేసేటప్పుడు అది ఆ మొత్తం అట్మాస్ఫియర్‌నంతా గూడా పవిత్రం చేస్తుంది. జనానికి శుభాన్ని కలిగిస్తుంది. 10 మందికి మేలు జరుగుతుంది. ఆయన చేసే తపస్సు ఆయన కోసం కాదు అనే మాట ఇక్కడ ప్రూవ్ అయిపోతోంది మనకి. తర్వాత ఇంకా ఏం చెప్పారు నెంబర్ 3, తప్పులు చెయ్యని వాళ్ళు మాత్రమే మోక్షాన్ని, దైవానుగ్రహాన్ని పొందుతారు అనుకోవటం పొరపాటు. అంటే దైవానుగ్రహాన్ని పొందిన వాళ్ళు, పొందేవాళ్ళు, మోక్షాన్ని పొందేవాళ్ళు ఏమి పొరపాట్లు ఉండవండి. వాళ్ళ లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుందనే మాట లేదు ఇక్కడ. పొరపాట్లు ఎవరైనా చేస్తారు. పొరపాటు అంటేనే అర్థం తెలియకుండా జరిగేది. ఇట్ హ్యాపెన్స్, తప్పకుండా జరుగుతాయి. అంత మాత్రాన వాళ్ళు మోక్షానికి అర్హులు కాదని చెప్పడానికి వీల్లేదు. అంత మాత్రాన వాళ్ళు దైవానుగ్రహాన్ని పొందరు, దైవం వాళ్ళ వైపు చూడడండి, ఇన్ని తప్పులు చేశారు వాళ్ళు అని ఉండదు. దైవానికి క్షమాగుణం గొప్ప గుణం ఆయనది. అందరినీ క్షమిస్తాడు, అందరినీ దగ్గర చేర్చుకుంటాడు ఆయన. వాళ్ళ తప్పులు దిద్ది, వాళ్ళ ప్రవర్తనను దిద్ది రక్షణ కలిగించేవాడే దైవం. తల్లి కంట తండ్రి కంట ఎక్కువ దైవం అంటే. ఏ తప్పులు చెయ్యకుండా, ఏ పొరపాట్లు జీవితంలో రాకుండా ఎంతో జాగ్రత్తగా ఉన్న వాళ్ళు కూడా అహంకరించారంటే దైవానుగ్రహం వాళ్ళకి కలుగదు. అహంకరించటం అంటే తానే చేస్తున్నాను, తనదే గొప్పతనం అనేటటువంటి భావం గనక వాళ్ళకు ఉన్నదంటే వాళ్ళ మీద దైవానికి అనుగ్రహం కలగదు. అంటే అర్థం ఏంటంటే ఆయనేదో పక్క నుండి దైవం వీళ్ళ వంక చూడడు అని కాదు. ఆయన గొడుగు నీడలో నుంచి వీళ్ళు పక్కకెళ్ళి మేమే చేస్తున్నాం అనే భావంతో వాళ్ళ పొరపాటు తప్ప దైవాందేం లేదు. అక్కడ సర్వత్రా దైవానుగ్రహం కురుస్తూ ఉన్నా కూడా, వర్షంలాగా షవరింగ్ జరుగుతూ ఉన్నా కూడా వీళ్ళు పక్కకి వెళ్ళిపోతారు వీళ్ళ ప్రవర్తన వల్ల. అదే కారణం అన్నమాట. అందువల్ల చెప్తూ ఉన్నారు ఇక్కడికి, ఎన్ని పొరపాట్లు చేసినా, జీవితం అంతా ఎన్ని తప్పులు చేసినా కూడా ఆ విషయం అర్థం చేసుకొని తమని తాము దైవానికి ఎవరైతే అర్పించుకుంటారో, తండ్రి నేను ఇట్లా పొరపాటు చేశాను, నా వల్ల కావటం లేదు, నువ్వే నన్ను కాపాడాలి, నన్ను దిద్దటం కూడా నీదే బాధ్యత అని ఎవరైతే తమని తాము ఆ దైవానికి సమర్పించుకుంటారో వాళ్ళు ఎంత పాపాత్ములని లోకం చెప్పినా కూడా ఈ సమర్పణ అనేది చేసినందువల్ల వాళ్ళకి దైవం తప్పకుండా అనుగ్రహం చూపిస్తాడు అని చెప్పారు ఇక్కడ. అట్లాగే దైవానికి శరణాగతి చెయ్యకుండా తప్పులు చెయ్యను అనుకునే వాళ్ళు అహంకారపడి దెబ్బతింటారంటే కూడా మళ్ళీ అర్థం అదే, పరమాత్మ గొడుగు నీడ నుంచి వాళ్ళు పక్కకు వస్తారు ఈ అహంకారం వల్ల. అంతేగాని పరమాత్మ ఏమి తన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆపడాయన. తన దైవత్వాన్ని ఎక్కడ ఆయన కుంచింపజేసుకొని వీళ్ళ మీద మటుకు అనుగ్రహం చూపించను అనుకోడు. వాళ్ళే వాళ్ళ ప్రవర్తన ద్వారా పక్కకి వెళ్ళిపోతారు. సో ఆ షవర్స్ వీళ్ళ మీద పడవు అని అర్థం. అట్లాగే నెంబర్ 4, పెద్దవాళ్ళని గౌరవించే వాళ్ళల్లో దైవం ఉంటాడు, నేను ఉంటాను అని చెప్తూ ఉన్నారు. ఆ గౌరవ రూపంలో నేనే ఉంటాను. గౌరవించబడే పెద్దల్లో మాత్రమే దైవం ఉన్నాడు అనుకోవటం కాదు, గౌరవించే వాళ్ళల్లో కూడా దైవం ఉంటాడు. పూజ్యులైనటువంటి బ్రాహ్మణుల ఎట్లా దైవం ఉంటాడో అట్లాగే పూజించే వారిలో కూడా ఉంటాడు. బ్రాహ్మణుల్లో దైవం ఉంటాడంటే బ్రాహ్మణుల్ని పూజించే వాళ్ళల్లో కూడా దైవం ఉంటాడు. అట్లా పూజ చేస్తూ ఉన్న శూద్రులు మొదలైన వాళ్ళ రూపంలో దైవమే అంతర్యామిగా ఉండి బ్రాహ్మణుల పాదరేణువుల్ని శిరస్సున ధరిస్తూ ఉన్నాడు. ఇది ఎంత బాగుందో ఈ మాట. ఈ శూద్రులు అని మనం చెప్పేవాళ్ళు బ్రాహ్మణుల్ని సేవిస్తూ ఉన్నారు. ఆ బ్రాహ్మణుల్ని సేవించటం అనేటటువంటి శూద్ర ధర్మంగా పరమాత్మే ఉన్నాడు. వాళ్ళల్లో అంతర్యామిగా పరమాత్మే ఉండి ఆ బ్రాహ్మణుల పాద ధూళిని తాను శిరస్సు మీద తల మీద ధరిస్తూ ఉన్నాడుట. నేనే ధరిస్తున్నాను అంటున్నారు ఆయన. కాబట్టే విష్ణు పాదాల్లో పుట్టిన గంగలాగా ఆ పాదంలోనే పుట్టిన వినయవంతులైన శూద్రులు, పాదాల నుంచి వచ్చారు శూద్రులు అని చెబుతారు. శూద్రులు అంటే కష్టపడి పనిచేసేవాళ్ళు, అంతకంటే తప్పు అర్థం ఇక్కడ ఎక్కడా లేదు. పొట్ట కోసం పనిచేసేవాళ్ళు శూద్రులు అంటే, వాళ్ళు బతకటం కోసం కష్టపడతారు. అది శూద్ర ధర్మం, ఆ జాతికి అదే ధర్మం. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే మనమందరము కూడా భక్తితో సేవించే భగవంతుడి పాదాల నుంచి పుట్టిన వాళ్ళు. అందువల్ల
వాళ్ళ పాదాల యొక్క పవిత్రత, గంగ ఎలా పుట్టిందో వాళ్ళు కూడా అలా పుట్టారు భగవంతుడి పాదాల నుంచి. ఆ గంగ అందరి పాపాలని ఎలాగైతే హరిస్తోందో, శూద్రులు కూడా పవిత్రులై పాపాలని హరిస్తున్నారు అంటున్నారు. వినయవంతులైన శూద్రులు పవిత్రులై పాపాలన్నిటినీ హరిస్తున్నారు. వాళ్ళ కృషి చేసినందువల్లనే లక్ష్మీదేవి సంపద రూపంలో అందరికీ సహాయం చేసి విష్ణువుని వరించటం అనేది కూడా జరుగుతూ ఉన్నది అక్కడ అని చెప్పారు. బ్రాహ్మణుల నెంబర్ 5, బ్రాహ్మణుల పాదాలను వేరే వాళ్ళు పూజించి జ్ఞానులవ్వటం, ఆ పూజించే వారిలో కూడా విష్ణువుని చూచి బ్రాహ్మణులు ఆదరించటం అనే ఈ 2 ధర్మాలు జరిగినప్పుడే జగత్తుకు క్షేమం, లోకానికి క్షేమం కలుగుతుంది. అంటే విష్ణువు సంతోషిస్తాడు అని అర్థం. అట్లా కాకుండా తెలిసిన వాడైన బ్రాహ్మణుడు వేరే వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటే ఇతరులు అయిపోతారు వాళ్ళు. అప్పుడు ఇతరుల్లో రాక్షసత్వం ప్రబలిపోతుంది, ఎక్కువైపోతుంది. ఇక్కడ అది శాపం రూపంలో కథలాగా చెప్పారు. ఎప్పుడైతే బ్రాహ్మణులు కోపం తెచ్చుకుంటారో అప్పుడు ఇతరులుగా చూస్తారు ప్రజల్ని. ఇతరులుగా చూసినప్పుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు లాంటి వాళ్ళందరూ తయారవుతారు లోకంలో. తయారైనప్పుడు మంచి వాళ్ళని ఇబ్బంది పెడతారు, అవమానిస్తారు, హింసిస్తారు. రాక్షస గుణాలు అవే కదా. ఇట్లాంటి చెడ్డ పనుల వల్ల, దుష్కర్మల వల్ల విష్ణుదేవుడి అనుగ్రహం ఉండదు. కాబట్టి మొత్తం నరజాతంతా కూడా, మానవ జాతంతా కూడా ఆపదల పాలవుతుంది. ఆపదల పాలంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వంటి రాక్షసులు వాళ్ళని ఇబ్బంది పెడతారు. వాళ్ళ పనులు వాళ్ళని చేసుకోనివ్వరు, మంచి పనులు చేసుకోనివ్వరు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించనివ్వరు. ఈ రకమైన ఇబ్బందులు అందుకే వస్తాయి. బ్రాహ్మణులు ఇతరముగా చూసినందువల్ల, దైవాన్ని చూడనందువల్ల ఇటువంటి సమస్య వస్తుంది అని చెప్పారు ఇక్కడ. విష్ణు ధర్మం అనేది ఒక దేశానికి కానీ ఒక కాలానికి కానీ సంబంధించింది కాదు అసలు. ఏ కాలంలో ఎవరు పాటిస్తారో వాళ్ళకి సుఖశాంతులు వస్తాయి, మోక్షం వస్తుంది అన్నారు ఇక్కడ. అంటే విష్ణు ధర్మము అంటే ఏమిటి? సర్వత్రా విష్ణువు అంటే వ్యాప్తి చెందినవాడు అని ఆ మాటకు అర్థం. సర్వత్రా ఉన్నవాడు అని అర్థం విష్ణువు అనే మాటకి. ఆ సర్వత్రా ఉన్నవాడిని సర్వత్రా చూడకుండా ఒక విగ్రహంలోనో, ఒక గుళ్ళోనో, ఒక మనిషిలోనో మాత్రమే చూసి మిగతా వాళ్లను ఇతరులు అనుకుంటే చాలు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు లాంటి రాక్షసులు తయారవుతారు. అంటే దీన్ని బట్టి మనం ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. యద్భావం తద్భవతి అన్నారు. మనం ఏ దృష్టితో ఎవరిని చూస్తామో ఆ దృష్టితోనే వాళ్ళు ప్రవర్తిస్తారు మనతో అనేది ఇక్కడ చక్కగా చెప్పేశారు. 114 రికార్డింగ్ నెంబర్ అయిపోయింది.